న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి బిగ్ షాక్ తగలబోతోంది. నేషనల్ హెరాల్డ్ సంబంధించిన ఈ పత్రికకు సంబంధించిన ఈడీ విచారణలో వారికి ఉచ్చు బిగుస్తోంది. అరెస్ట్ కి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈడీ నేషనల్ హెరాల్డ్ నిధులని రాహుల్ సొంత కంపెనీకి మళ్లించినట్టుగా ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ పత్రికకు సంబంధించినటువంటి ఎవరైతే ఫండింగ్ చేశారో చాలా మందిని కూడా ఇప్పటికే విచారించారు. దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఇప్పుడు రౌండప్ చేయబోతోంది ఈడీ. త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే తన సొంత కంపెనీకి దీని ద్వారా నిధులు మరలించినట్టు తెలుస్తోంది. సుమారుగా 142 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ వాడుకున్నట్టుగా, ఆ డబ్బులు వినియోగించుకున్నట్టుగా అభియోగాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద సోనియా అనుమతితోనే నిధులు వినియోగం జరిగిందంటూ కూడా ఈడీ అధికారులు తేలుస్తున్నారు. పక్కా ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఈడీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సాక్ష్యాలని ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్టుగా సమాచారం అంతోంది. ఒకవేళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఎటువంటి సినారియో ఉంది, వారిని ఎలా కంట్రోల్ చేయాలనే ఆలోచన కూడా ఇప్పుడే ఈడీ అధికారులు చేపడుతున్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తిగా కనిపించడం లేదు. అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. స్వతంత్ర భారతంలో ఇందిరాగాంధీ తర్వాత జైలుకు గాంధీ కుటుంబంలో ఎవరు వెళ్తారు అనేటువంటి ఆ క్వశ్చన్ రేస్ అవుతున్న నేపథ్యంలో త్వరలోనే జరగబోతుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున కనబడుతోంది. ఇక రాస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది. దాని తదనంతరం ఎటువంటి చర్య ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని త్వరలోనే నేషనల్ హెరాల్డ్ సంబంధించిన ఈ పత్రిక నిధుల మళ్లింపు విషయంలో అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. చాలా పక్కా ఆధారాలు ఉన్నాయి. సోనియా గాంధీకి సమాచారం తెలిసే రాహుల్ గాంధీ సుమారుగా 142 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. తన వ్యక్తిగత అవసరాలకి, తన వ్యక్తిగత కంపెనీకి వాడుకున్నట్టుగా అభియోగాలు కూడా ఉన్నాయి. దానికి తాలూకు పక్క ఆధారం ఉన్నాయని చెప్పి ఈడీ చెప్తోంది. ఎలా ఉండొచ్చు? నిజంగానే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? జరిగితే ఎటువంటి పొలిటికల్ సినారియో ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగింది. దాంట్లో భాగంగా నిధులను నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి పత్రికా యాజమాన్యానికి అక్కడ వాళ్ళు మళ్లింపు చేసిన తర్వాత జరిగినటువంటిదంతా కూడా మనీ లాండరింగ్ అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు 2012లో. అది కొనసాగుతూ వస్తూ ఉంది. సిబిఐ కేసు కాస్త బ్రేక్ పడినా ఈడీ నమోదు చేసినటువంటి కేసు కంటిన్యూ అవుతూ ఉంది. ప్రస్తుతం ఈడీ 142 కోట్లను వారు సొంతానికి వినియోగించుకున్నారనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నేషనల్ హెరాల్డ్ కేసు లోపలికి డీటెయిల్స్లోకి వెళితే మొత్తం 2000 కోట్ల ఆస్తులను కాజేసేటువంటి అతిపెద్ద కుట్ర జరిగింది అనేటువంటిది ఈడీ ముందు, సిబిఐ ముందు సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ చేశారు. దాంట్లో మొత్తం ఈ 2000 కోట్ల ఆస్తులు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటిది. నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీషు, నేషనల్ హెరాల్డ్ ఉర్దూ, నేషనల్ హెరాల్డ్ హిందీ, మొత్తం ఇంకా మిగతా పేర్లతో ఉంది ఇదంతా కూడా. కానీ ఇదంతా ఒకే గ్రూప్కి సంబంధించినటువంటి, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి యాజమాన్య ఏజిఎల్ పేరిట ఆస్తులు ఉన్నాయి. వాటిని కాజేయడానికి యంగ్ ఇండియా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి యంగ్ ఇండియా పేరిట నిధులను ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన వాటికి మళ్లింపు చేసి వారి పేరిట వాటాలు పొందారు. దాంట్లో 38% రాహుల్ గాంధీకి, మరొక 38% సోనియా గాంధీకి, మిగతా 24% వచ్చేసి మోతీలాల్ వోరా, శ్యామ్ పిట్రోడా, తర్వాత ఇంకా కొద్దిమంది నాయకుల పేరిట ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో అనేక అవకతవకలు, మలుపులు తిరుగుతూ మనీ లాండరింగ్, కేవలం 90 కోట్లను మాఫీ చేయడానికి నేషనల్ హెరాల్డ్కు ఉన్నటువంటి అప్పులు 90 కోట్లు. ఆ 90 కోట్లను మాఫీ చేయడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకొని 2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి కుట్ర చేశారు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో అనేటువంటిది ప్రధాన అభియోగం. దానిపైనే సుదీర్ఘ విచారణ కొనసాగింది. దాంట్లో ఇప్పటికీ అనేక వందల కోట్ల, దాదాపు 661 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వాటిని కూడా వారిలో ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చింది. వీరంతా కూడా ఖాళీ చేయాలి అనేటువంటిది స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో ప్రధాన అభియోగం రాహుల్, సోనియా, మోతీలాల్ వోరా, శ్యామ్ పిట్రోడా, ఇంకా కొద్దిమంది పేర్లు, వాళ్ళందరి పేర్లు కూడా చేర్చారు నిందితులుగా. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. దీనిపైన అనేక వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారు, అటు కాంగ్రెస్ నుంచి, ఇటు సుబ్రహ్మణ్య స్వామి నుంచి. సో సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు కాబట్టి దీంట్లో విచారణలో మరింత లోతుగా కొన్ని విషయాలను రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ కొన్ని ప్రూఫ్స్ను జత చేసింది, ఆధారాలు సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. దాంట్లో తమ సొంతానికి
ఇప్పటికీ ఉపయోగించుకున్నటువంటి డబ్బుల్లో 142 కోట్లు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ ఈడీ చెప్తా ఉంది. మరి దీనికి సంబంధించిన ఆధారాలను కూడా వారు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఈడీ కేసు చాలా సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. యాక్చువల్గా స్వాతంత్రం రాకముందు ప్రారంభమైనటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక తర్వాత దాంట్లో 5,000 మంది స్వాతంత్ర ఉద్యమకారులు భాగస్వాములు ఉన్నారు. వారందరికీ వాటా ఉంది. కానీ వారందరినీ పక్కకు తప్పించి వాటికి ఉన్నటువంటి ఆస్తులు అమూల్యంగా ఆస్తుల ధరలు పెరిగాయి తర్వాత. కాబట్టి స్వాతంత్ర అనంతరం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆస్తులు పెరిగాయి కాబట్టి పత్రిక కూడా మూతపడింది. సో దానికి సంబంధించిన ఆస్తులను కాజేసే ఒక కుట్ర కోసమే యంగ్ ఇండియా పేరిట కాంగ్రెస్ పార్టీ నిధులను వెచ్చించి లాభాపేక్ష లేదని ఒకవైపు చెప్తూనే ఈ 2,000 కోట్ల ఆస్తులను కాజేయాలి, వాటికి ఉన్న స్థిర చర ఆస్తులను కాజేసే ప్రయత్నం చేశారు అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు 2018లో. సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. సో ఈడీ ప్రధాన అభియోగం ఇప్పటికీ తేల్చింది. 142 కోట్లు వ్యక్తిగతంగా లాభం పొందారు సోనియా, రాహుల్ అనేటువంటిది. వారితో పాటు మిగతా వాళ్ళ పేర్లు కూడా. సో త్వరలోనే అరెస్టులు ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీంతో పాటు సైబర్టెలిస్గా సిమిలార్గా సిబిఐ కేసు నమోదై సిబిఐ విచారణ చేసినప్పటికీ సిబిఐ కేసు ప్రస్తుతం ఆగిపోయింది. ఈడీ మాత్రం కంటిన్యూగా దర్యాప్తు కొనసాగింది. ఈడీ మనందరికీ తెలిసిందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఒక్క చిన్న రూపాయి అటు ఇటు అయినా కూడా కేసు నమోదు చేస్తారు, వాటిపైన నిగ్గు తేల్చే పనిలో ఉంటారు. ఆధారాలు ఉన్నాయంటున్నారు ఈడీ అధికారులు. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో నిజంగా ఈ కేసులో ముద్దాయిలుగా తేలితే సోనియా, రాహుల్ జైలుకు వెళ్ళక తప్పదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి పొలిటికల్ సర్కిల్లో. అటు ప్రధాన పార్టీలు కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఎక్కడి వరకు వెళ్తుందో. నేషనల్ హెరాల్డ్కి చాలా రోజుల నుంచి చర్చలో ఉంది. ఎటకేలకు దీంట్లో ప్రధాన వాటాదారులుగా ఉన్నటువంటి సోనియా, రాహుల్ 38%. ఇప్పటివరకే విచారణ నిమిత్తం చాలా వరకు హాజరయ్యారు. విచారణ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంపూర్ణంగా సహకరించామని చెప్పుకున్నారు. అయితే విచారణ చేసినప్పుడే అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గలం విప్పి ఏకంగా ధర్నాలు, రాస్తారోకలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ప్రస్తుతానికి అరెస్ట్ కూడా చేయబోతున్నటువంటి సమాచారంతో నేపథ్యంలో నిజంగా జరగొచ్చా, జరిగితే ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ దీంట్లో ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు సోనియా, రాహుల్. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు చెప్తా ఉన్నారు, మేమెక్కడ వ్యక్తిగత లాభం లేదు, యంగ్ ఇండియా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందే లాభాపేక్ష లేకుండా సహాయం చేయడానికి, కార్యక్రమాలు చేయడానికి అనేటువంటిది యంగ్ ఇండియా పేరిట ఒక సంస్థ ఏర్పాటు చేశారు. అది కూడా చివరి 2012 తర్వాత కేసు నమోదైన తర్వాత 2000 సంవత్సరంలో ఆ పీరియడ్లో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ టైంలో ఇది సంస్థ ఏర్పాటు చేస్తారు. అది ఏర్పాటు చేసిన తర్వాత నేషనల్ హెరాల్డ్కి ఉన్నటువంటి అప్పులను 90 కోట్లకు సంబంధించినటువంటి అప్పులను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నిధులను యంగ్ ఇండియాకి మళ్లించి, యంగ్ ఇండియా నుంచి వీళ్ళకు మళ్లించి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇక మీరు అప్పు కట్టాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా గతంలో తీసుకున్నటువంటి అప్పులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, దీనికి మాఫీ చేస్తున్నామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. అప్పుడు వరకు బ్రతికున్నటువంటి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో స్వాతంత్ర సమరయోధులు, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు, వారందరినీ ఒప్పించి వారి చేత సంతకాలు తీసుకొని వాటికి ఉన్నటువంటి స్థిర చర ఆస్తులను 2,000 కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర జరిగింది అనేటువంటిది ప్రధాన అభియోగం. కాబట్టి సో కాంగ్రెస్ చెప్తా ఉంది అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, మనీ లాండరింగ్ జరగలేదు, ఎక్కడ డబ్బులు చేతులు మారలేదని చెప్తా ఉంది. కానీ 90 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాంట్లో యంగ్ ఇండియా స్థాపించిన తర్వాత వాళ్ళంతా అక్కడే దొరికిపోయారు అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి అడ్వకేట్ ఎంపీ కూడా ఆయన. సో ఆయన ఆరోపణలు, ఆయన చేసినటువంటి ఫిర్యాదుతో ఈ కేసులో కదలికొచ్చింది. 2012 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఈడీ ఆధారాలు సంపాదించింది. సుదీర్ఘ విచారణ తర్వాత చాలా డెప్త్ అనాలిసిస్, చాలా డెప్త్లోకి వెళ్ళింది. ఎందుకంటే చాలామంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ మోతిలాల్ వోరా కూడా మొన్ననే చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ సుదీర్ఘంగా ఈ కేసులో విచారణ తర్వాత ఆధారాలు దొరికాయి. 162 కోట్లు సొంతానికి వాడుకున్నారు, వ్యక్తిగత లబ్ధి పొందారని చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఏం జరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ వెర్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది త్వరలో. రైట్ మధు. సో మొత్తం మీద రాహుల్, సోనియాని అరెస్ట్ చేయబోతున్నారనే వార్తతో ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి ఏదైతే యంగ్ ఇండియా లిమిటెడ్ దాంట్లో పూర్తిగా దాని పేపర్ని మొత్తాన్ని కూడా తిరిగి మళ్ళీ పునఃప్రారంభం కోసం చేసిన నేపథ్యంలో దాని ఆస్తులు మొత్తం వాడుకున్నారు. సుమారుగా 142 కోట్ల రూపాయల ఆస్తులని సోనియా గాంధీకి తెలిసే రాహుల్ గాంధీ వినియోగించుకున్నారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో 2-3 సార్లు విచారణ కూడా జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులను కూడా విచారించారు. యంగ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి వాటాదారులను కూడా విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ విచారణ తదనంతరం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్లో సోనియా గాంధీకి తెలిసే రాహుల్ గాంధీ యొక్క నిధులను మరలించుకున్నారని చెప్తున్నటువంటి ఆ నేపథ్యాన్ని ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సుమారుగా 660 కోట్ల రూపాయలని ఇప్పటికే ఈడీ అటాచ్ చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఛార్జ్షీట్ వరకు వచ్చిందని అంటే ఏ క్షణమైనా సోనియా రాహుల్ని అరెస్ట్ చేయొచ్చినటువంటి ఒక వాదన పెద్ద ఎత్తున జరుగుతోంది. రౌసవన్య కోర్టులో ఈరోజు విచారణ జరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇందిరాగాంధీ తర్వాత గాంధీ కుటుంబానికి సంబంధించిన వారు ఇంతవరకు మళ్ళీ ఎవరు కూడా జైలుకి వెళ్ళిన దాఖలాలు లేవు. అయితే ఆ కోవలో దాని లోపలికి అంటే ఆ స్ట్రీమ్ లైన్ని ఆ వాదనని బ్రేక్ చేసి నిజంగానే బీజేపీ ప్రభుత్వంలో ఈడీ అధికారులు రాహుల్ గాంధీని సోనియా గాంధీని అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తి ఎత్తుతోంది. ఏదేమైనా కేవలం ఈడీ విచారణకి హాజరు కావాలని నోటీసులు వచ్చినప్పుడే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు వ్యక్తపరిచారు, నిరసన వ్యక్తపరిచారు, కార్యక్రమాలు చేశారు. సో ప్రస్తుతం నిజంగానే అరెస్ట్ కనుక జరిగితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరోసారి కొంత పొలిటికల్ సినారియో మారే అవకాశం అయితే ఉంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి బిగ్ షాక్ తగలబోతోంది. నేషనల్ హెరాల్డ్ సంబంధించిన ఈ పత్రికకు సంబంధించిన ఈడీ విచారణలో వారికి ఉచ్చు బిగుస్తోంది. అరెస్ట్ కి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఈడీ. నేషనల్ హెరాల్డ్ నిధులని రాహుల్ సొంత కంపెనీకి మళ్లించినట్టుగా ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ పత్రికకు సంబంధించినటువంటి ఎవరైతే ఫండింగ్ చేశారో చాలా మందిని కూడా ఇప్పటికే విచారించారు. దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఇప్పుడు రౌండప్ చేయబోతోంది ఈడీ. త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే తన సొంత కంపెనీకి దీని ద్వారా నిధులు మరలించినట్టు తెలుస్తోంది. సుమారుగా 142 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ వాడుకున్నట్టుగా ఆ డబ్బులు వినియోగించుకున్నట్టుగా అభియోగాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద సోనియా అనుమతితోనే నిధులు వినియోగం